మీ బిలాల్ గాడేంద్ర భాయ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంట కదా మీ లష్కర్కి. అన్న వచ్చి అన్నదమ్ములు నమాజ్ చదవంగానే సీటు కొట్టిరట కదా, 72 హూర్ ముబారక్. మళ్ళీ లష్కర్ ఎవరి చేతులు ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈడు పోయిండు అని అంటే ఆ నాడి కరెక్ట్గా కొడుతుంది ఇప్పుడు భారత్. దురంధర్ సినిమా జరుగుతున్నప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయి చూడు అది ఎంత ఆనందంగా ఉంటుంది చూడు ఒకసారి. ఎందుకు బాధపడుతున్నారా? 72 హూరు దగ్గరకు పోయిన తర్వాత బాధ ఎందుకు పడుతున్నారు? బాధ్యత నెరవేర్చిండు. గుజరాత్లో యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చింది. ఇది కదా సెక్యులరిజం అని అంటే. ఇప్పుడు నేను ఏడ మతతత్వం మాట్లాడుతున్నా. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎవరెవరైతే ఉంటారో చూడ, ఎస్పెషల్లీ గుజరాత్లో వాళ్ళందరూ మ్యాండేట్గా రిజిస్టర్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ దగ్గరకు వచ్చి 3 నెలల లోపల వాళ్ళు రిజిస్టర్ చేయకపోతే బద్దలు భాషింగాలు అవుతాయి. ఇది రూలు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నువ్వు మా మీద ఏమేస్తావు అని అనేది తర్వాత చూసుకుందాం. కానీ మీ బిలాల్ గాడేంద్ర భాయ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంట కదా మీ లష్కర్కి. మీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంట. అన్న వచ్చి అన్నదమ్ములు పాపం నమాజ్ చదవంగానే సీటు కొట్టిరట కదా, అది వస్తలేదు అని ఇట్లా కొట్టిరట సీటు. అనగానే వాడు 72 హూర్ అని చూసినట. హూర్ వచ్చి కపక్కమని మింగినాయట. హై ర్యాంకింగ్ కమాండర్ మీ లష్కర్లా. మార్చ్ 21, 2026కి 72 హూర్ ముబారక్. హై ప్రొఫైల్ ఈదుల్ ఫితర్ నమాజ్ ప్రేయర్ల తర్వాత మనోడిని ఊర్ల దగ్గరికి పంపిరు సీదా. ఫస్ట్ మీ అవకాశం ఏందో చూసుకో. మళ్ళీ ఇది పాకిస్తాన్లోనే అయింది కదా, ముక్రిదా ఏదో అంటారు కదా, మర్కస్ తైబా కాంప్లెక్స్లోనే జరిగిందంట కదా. ఇది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ లష్కర్ అని చెప్పి మాట్లాడతారు. ఈ బిలాల్ సలాఫీ అని ఎవరైతే ఉన్నారు కదా, ఈ బిలాల్ సలాఫీ ఇంటెలిజెన్స్ యొక్క ప్రైమ్ టార్గెట్లను ఉండేనంట. ఎందుకు అని అంటే మనోడు మెయిన్గా లష్కర్కి రిక్రూట్మెంట్ చేసుట్లా ఇంకా ట్రైనింగ్ చేసుట్లా చాలా కీలక పాత్ర పోషిస్తుండేనంట. వీడు కేవలం మన భారత్కే కాదు, యునైటెడ్ నేషన్స్కి, అమెరికాకి, ఇంకా ఇండియాకి వీడిని ఒక తీవ్రవాది లెక్కలు ఘోషిత్ చేసిరట. వీడు కంప్లీట్గా యువకులను రాడికలైజ్ చేసి పాకిస్తాన్ నుంచి కశ్మీర్ ద్వారా మిలిటెన్సీని భారత్లో ఇత్తనం నాటనికే చాలా కీలకమైన పాత్ర అనట. మళ్ళీ లష్కర్ ఎవరి చేతులు ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈడు పోయిండు అని అంటే ఆ నాడి కరెక్ట్గా కొడుతుంది ఇప్పుడు భారత్ కొడుతుందా పాపం అన్నదమ్ములు ఎవరైనా చేస్తున్నారో మాకు తెలియదు. కానీ దురంధర్ సినిమా జరుగుతున్నప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయి చూడు అది ఎంత ఆనందంగా ఉంటుంది చూడు ఒకసారి. రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ అనేది ఏ సంస్థనైనా తీవ్రవాద సంస్థకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మేబీ నీ నార్మల్ సంస్థనైనా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫ్రెష్ బ్లడ్ అనేది నువ్వు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ చేసి పెట్టుకొని ఉంటావు. 18 to 20% ఆఫ్ యువర్ స్టాఫ్ ఈజ్ ఆల్వేస్ యంగర్ అండ్ యూ వాంట్ టు రీప్లేస్ దెమ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ వాక్యూమ్. అక్కడ మనోని లేపేసిరు. కంప్లీట్గా లాజిస్టిక్ కమాండ్ ఈ సలాఫీ దగ్గర ఉండేనంట. వాడు ఫండ్స్ కానీ, ఆర్మ్స్ కానీ, లష్కర్ సెల్స్ కానీ, వాళ్ళని కాంబాక్ట్ రెడీనెస్ కానీ, లాజిస్టికల్ సపోర్ట్ కానీ ఇచ్చేది మొత్తము సలాఫీ అని అనట. దీంతోపాటు వాడు ఫండింగ్కే కాకుండా ఎట్లా చొరబాటు చేసే ప్లాన్ కూడా, ఇన్ఫిల్ట్రేటింగ్ ప్లానింగ్ అని అంటారు చూడు, అది కూడా కంప్లీట్గా లష్కర్లో వీడి చేతిలోనే ఉండేనంట. ఇప్పటికీ భారత్లో కశ్మీర్ త్రూ ఎన్నో ఇన్ఫిల్ట్రేషన్ అటెంప్ట్స్ ప్లాన్ చేసిండట లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర. వీడికి టాక్టికల్ సపోర్ట్ కూడా ఉందంట, మంచిగా లాజిస్టికల్ సపోర్ట్ కూడా ఉందంట జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర. వీడిని అన్నదమ్ములు వచ్చి మన లేపిరు చూడు, అది ఎంత ఆనందంగా ఉంటుంది. కరెక్టారా? కాకపోతే ఈడు సావు లష్కర్కి ఓ తీరని లోటు అంట. ఎందుకు బాధపడుతున్నారా? 72 హూరు దగ్గరకు పోయిన తర్వాత బాధ ఎందుకు పడుతున్నారు? బాధ్యత నెరవేర్చిండు. यहाँ पे तो आप हूर दिए नहीं उसको, अब जन्नत जाके तो హూర్లను తీసుకుంటే మీకు ప్రాబ్లం ఏమైంది? సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఏమని మాట్లాడుతున్నారంటే ఈ బిలాల్ సలాఫీ యొక్క అన్నదమ్ములకు జై అని మనం అంటున్నాం చూడు, ఇది చాలా డిస్రప్షన్ క్రియేట్ చేస్తుంది లష్కర్ ఆపరేషన్లో, ఎస్పెషలీ కాశ్మీర్ ఆపరేషన్స్లలో అని చెప్తున్నారు. సో ఇంత పండగ వాతావరణం తీసుకొచ్చిన అన్నదమ్ములకు, ఆ దురంధరులకు ఒక జై కొట్టాలన్నా వద్దా ఫ్రెండ్స్? గుజరాత్లో కూడా మస్త్ అవుతుంది. గుజరాత్ కంప్లీట్గా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీలో బిల్ పాస్ చేసేది. మోర్ దెన్ 1 మ్యారేజ్ ఎవరైనా చేసుకున్నారు అని అంటే వాళ్ళకి 7 సంవత్సరాల జైలు శిక్ష పెట్టిర్రు. ట్రిపుల్ తలాక్ కాంట్రాక్ట్ని ఎవడన్నా వైలేట్ చేస్తే 1 లక్ష ఫైను, 3 సంవత్సరాల జైలు శిక్ష పెట్టిండ్రు. నేను పెళ్ళిళ్ళు చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు తలాక్ అని చెప్పి 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు పెళ్ళిళ్ళు చేసుకుంటానంటే 7 సంవత్సరాల జైలు శిక్ష పెట్టిర్రు.
మ్యారేజ్ సెరమనీలు కూడా స్ట్రిక్ట్ రూల్స్ కస్టమ్స్ ఫాలో కావాలా. డైవర్స్ అని అనేది మ్యాండేటరీ, తలక్ 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 అని అనగానే టికె 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 అని చెప్పినట్టు కాదు అని చెప్పి గుజరాత్లో యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చింది. ఇది కదా సెక్యులరిజం అని అంటే, ఇది కదా సెక్యులరిజం అని అంటే. ఇప్పుడు నేను ఏడ మతతత్వం మాట్లాడుతున్నా? సుప్రీం కోర్టు కూడా అన్నది కదా ఎన్నోసార్లు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ప్రస్తావన ఏంది అని చెప్పారు కదా. మీరేం మాట్లాడతారు? సపోజ్ నువ్వు పెళ్ళైన తర్వాత మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకోలేదనుకో, ఆర్ డైవర్స్ అయిపోయినావు అనుకో, సీదా ఫైన్ పడుతుంది నీకు రిజిస్ట్రేషన్ చేయకపోయినా. మినిమం మ్యారేజబుల్ ఏజ్ ఏదైతే ఉంటుందో చూడు, అది 21 సంవత్సరాలు పురుషులకు పెట్టినరు, 18 సంవత్సరాలు మహిళలకు పెట్టినరు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వచ్చి నేను పెళ్లి చేసుకుంటా నా బాలికలను అంటే కూడా కుదరదు. గుజరాత్ గవర్నమెంట్ ఇంకొకటి ఏం చేసింది తెలుసా? ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్స్లలో ఉంటారో చూడు, అమరా అబ్దుల్ వైసా నహీ హై, ఓ బహుత్ ప్యారా హై, అరే ముజే నాకు వస్తున్నాయి బూతులు, కానీ వాళ్ళకు కూడా మహిళలైనా సరే ఇట్లనే అంట. నేను లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎవరెవరైతే ఉంటారో చూడు, ఎస్పెషల్లీ గుజరాత్లో, వాళ్ళందరూ మ్యాండేట్గా రిజిస్టర్ చేసుకోవాలా. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ దగ్గరకు వచ్చి చేసుకోవాలా. ఇది నువ్వు రిజిస్టర్ చేసుకోకపోతే వితిన్ 3 months ఆఫ్ యువర్ రిలేషన్షిప్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వైతో రిలేషన్షిప్లు ఉన్నది, ఆడ ఈరోజు ప్రపోజ్ చేసిండు, ఈ రోజే వాళ్ళు మూవ్ అయినరు, ఒకటే దగ్గర సహజీవనం చేస్తున్నారు అని అంటే 3 నెలల లోపల వాళ్ళు రిజిస్టర్ చేయకపోతే బద్దలు భాషింగాలు అవుతాయి. ఇది రూలు. అయితే ఇంకొక పంచాయతీ కూడా ఉన్నది. ఈ సహజీవనం చేసుకుంటా పిల్లలు అంటారు చూడు, వాళ్ళని లీగల్గా రికగ్నైజ్ చేయాలా. వాళ్ళు లెజిటిమేట్ వీళ్ళకే పుట్టినోళ్ళు లెక్క ఉండాలా, వాళ్ళకి న్యాయం జరగాల. వీళ్ళు సహజీవనం చేస్తారు, పిల్లలు కంటారు, తర్వాత రోడ్ల మీద ఇడిచిపెట్టిపోతారు, ప్రభుత్వం చూసుకోవాలా సబ్సిడీలతో అంటే కుదరదు. ఎవరెవరైతే ఈ సహజీవనం చేసిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎడార్లకు ఇడిచిపెట్టిపోతారు కదా, ఈ నా కొడుకులు కొంతమంది వాళ్లకు ఖచ్చితంగా క్లెయిమ్ మెయింటెనెన్స్ అనేది ఇయ్యాలా అని అనేది ప్రభుత్వం క్లియర్ కట్గా ఒక హెచ్చరిక జారీ చేసింది. ట్రిపుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కారులు ఉంటాయి, ఎంత మంచిగా అవుతుందో ఒకసారి చూడండి. జిగర్ల దమ్ వీళ్ళు రోహిత్ వేముల యాక్ట్ అని చెప్పి తీసుకొని వస్తారు. ఆడ బరాల్ రోహిత్ వేముల దళితుడే కాదు, బట్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చేంత ధైర్యం ఈ ప్రభుత్వాలకు ఉందా అని చెప్పి నేను ఇలా చిత్రగుప్తులు అడుగుతున్నాను. ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం కదా బ్రదర్. ఈరోజు మోదీ గారికి నిన్నటికి 8,931 దినాలైనాయనట ప్రభుత్వంలో ఉండి. లాంగెస్ట్ సర్వింగ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా లాగా నా ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, లాంగెస్ట్ సర్వింగ్ గుజరాత్ సీఎం, పిఎం ఆఫ్ ది లాంగెస్ట్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ సీఎం, ఇప్పటిదాకా 3 లోక్సభ విజయాలు. సేవాధర్, ఇప్పుడు అంతా ధర్ల మీదనే నడుస్తుంది కదా, ఆదిత్యధర్, దురంధర్. సో సేవాధర్ మన నరేందర్. దానికంటే ముందు ఫ్రెండ్స్ జర అప్రమత్తంగా ఉండరు, చాలా అప్రమత్తంగా ఉండరు. చాలా ఘోరాతి ఘోరమైన సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి. ఈ పోరలు ఎట్లున్నారు చూడు, చిన్న వయసులలో ఉన్నారు. 2 అరెస్ట్ చేసారు గాజియాబాద్లో. పాకిస్తానీ స్పైల్ అయి పనిచేస్తున్నారు, కెమెరాలు డిప్లాయ్ చేస్తున్నారు, ఆ ఫుటేజ్లు మొత్తము పాకిస్తాన్కి పంపుతున్నారు. జాగ్రత్తగా ఉండరు. కొత్త కెమెరా ఏదైనా అయితే కూడా నియరెస్ట్ పోలీస్ స్టేషన్లలో కూడా మీరు ఇన్ఫామ్ చేయండి. ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ జరిగితే ప్లీజ్ దయచేసి చెప్పండి. నాకేం సంబంధం అని అనుకుంటే అది పేలేటప్పుడు పటాకా అది నువ్వు నేను అని చెప్పి పేలది, కాఫిర్ అని చెప్పి పేలుతుంది. కాఫిర్ అని తెలుసుకొని పేలింది అది పహల్గామ్లో కూడా. ఇది నువ్వు ఆలోచించిన నాడు విశ్వగురువులాగా నువ్వు ఆల్రెడీ అడుగులేసేస్తావు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ షుడ్ హేట్ ఎనీబడి, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ వీ షుడ్ లవ్ దోస్ హూ లవ్ మై భారత్. భారత్ మాతాకి జై.